నమస్తే. ఈరోజు దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో ఇటు మాదిగల ఎవరైతే మాదిగల్లో అసలు బారీరో, మాదిగలు ఎవరైతే అమరవీరులు లేదో వాళ్ళకి సంబంధించి వాళ్ళని అందరినీ వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చి, వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటూ ఒక సంస్కరణ సభ అనేది ఏర్పాటు చేశారు. సో ఈ సభ గురించి కావచ్చు, దీని గురించి ఈ సభ కంప్లీట్‌గా మాదిగలని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బు ఆర్థిక సాయం ఇవ్వడం కావచ్చు, వాళ్ళ కాళ్ళు కడగడం కావచ్చు, వీటన్నిటి ఒక కార్యక్రమం. అంటే వాళ్ళ 30 ఏళ్ల పోరాటం, సుదీర్ఘ పోరాటంలో సో వాళ్ళు కూడా చాలా మంది చనిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఎస్సీ వర్గీకరణ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆమోదం తెలిపిన నేపథ్యంలో సో వాళ్ళ కుటుంబాలను కూడా ఒకసారి గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి మాట్లాడడం దీనిపైన యువన్ మాదిగా అనే ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి అన్న, ఈ మాదిగా అమరవీరుల సంస్కరణ సభ గురించి ఏం చెప్తారు? అన్న ముందుగా మీకు నమస్తే. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ద్వారా మా ఆవేదనను వినిపిస్తున్నందుకు ప్రేక్షకులకు కానీ మా కులాలకు కానీ మొదటిగా మీ యొక్క ఛానల్కు ధన్యవాదములు. 40 సంవత్సరాల కళ నెరవేరిన వేళ మా ఆనంద బాష్పాలు కన్నీళ్లు ఎంతో మంది. నా వయసు 32 సంవత్సరాలు అయినా కూడా 30 సంవత్సరాల నుంచి ఒక 2-3 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసారు చంద్రబాబు నాయుడు టైంలో. ఆ తర్వాత 9%, 7% అది అమల్లోకి వచ్చింది. తర్వాత దాన్ని తొక్కేయబడ్డది. ఆ తర్వాత సుప్రీంకోర్టు అక్కడ ఒక చెన్నై అనే ఒక వ్యక్తి కేసు వేయడం వల్ల ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత దానికి ఫుల్ స్టాప్ పడ్డది. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మంది అమరులయ్యారు. తెలంగాణ సాధించుకోవడానికి ఎలాగైతే అమరులయ్యారో అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తెలంగాణ తెచ్చినమనే ఒక టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మా వర్గీకరణ గుర్తించలేరు. కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదు. కానీ ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఖర్గే గారి మాటలే కావచ్చు, మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారి మాటలే కావచ్చు, వాగ్దానం ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టు మా యొక్క ఆవేదన దేవునికి తెలిసిందో తెలియలేదో కానీ మాకు సుప్రీంకోర్టు మంచి నిర్ణయం ఇచ్చింది. రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే వితిన్ 1 అవర్లో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మా పెద్దలు, మా జాతి పిత, మా దామోదర్ రాజనరసింహ గారు మిగతా ఎమ్మెల్యేలను తీసుకెళ్లి సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎంబడి అసెంబ్లీ నడుస్తున్న క్షమణంలో మేము వర్గీకరణ పైన మేము చిత్తబుద్ధితో మేము కమిట్మెంట్ ఉన్నది. ఖచ్చితంగా 6 నెలలలో వర్గీకరణ పూర్తి చేస్తామని మాటిచ్చిన దిశగా వర్గీకరణను సాగతించారు, వర్గీకరణ చేసిరు. త్వరలో అసెంబ్లీలో బిల్లు కూడా పెడుతున్నారు. ఆ సమయంలో ఈ యొక్క వర్గీకరణ అవుతుందంటే కారణము ఉద్యమ నాయకులు కావచ్చు. కానీ ఆ ఉద్యమం ఉర్రెక్కిలిచ్చిందంటే, అది ఒక రక్తాన్ని పుంజుకొని పైకి ఉప్పొంగిందంటే దానికి కారణము మాదిగ అమరవీరు నరేందర్ మాదిగ కావచ్చు, దామోదర్ మాదిగ కావచ్చు, మహేష్ మాదిగ కావచ్చు, భారతి మాదిగ కావచ్చు. వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను కోల్పోయి ఈరోజు మాకు జీవితాలను ఇచ్చారు. అయితే మీకు ఓకేనంటే రాష్ట్ర ప్రభుత్వం 9% ఇస్తా ఉంది మాదిగలకు సామాజిక మాదిగలకు అండ్ మాదిగ ఉపకులాలకు సంబంధించి. సో బి కేటగిరీలో 9% ఇస్తాం. కానీ మందకృష్ణ మాదిగ గారు సో మాకు 9 కాదు, మాకు 11% కావాలని చెప్పి తను చెప్తా ఉన్న పరిస్థితి. సో మీరేమంటారు? ఈ వర్గీకరణలో ఏదైతే షమీ అఖ్తర్ గారి యొక్క రిపోర్ట్ ఆధారంగా 9% కాదు, వివరణ తెలియక చదువుకోవాలి. ఆ యొక్క ఎన్ని పేజీలు ఉన్నాయి అన్ని పేజీలు చదివిన తర్వాత మాట్లాడాలి. ఆ పెద్ద నాయకులు, జాతి ఫలాలు చెట్టును చూపించి కాయలు అమ్ముకునే నాయకుడు ఆ విధంగా మాట్లాడుతూ నాలాంటి ఒక యువకుడు క్వశ్చన్ చేసేటట్టుగా మందకృష్ణ గారు ఉండొద్దన్న విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మీ పోరాటం వల్లనే అసూలు బాసిరు, మీరు రెచ్చగొట్టిరు. మా అమరులు, మా అన్నలు వాళ్ళు ఫలాలు తినకుండా చచ్చిపోయారు. ఎందుకు 9%? మా ఎండ్లో ఉన్నటువంటి బి ఉపకులం బుడగ జంగాలను తీసుకెళ్లి 1,00,000 చిల్లర మందిని ఏలా చేర్చిరు. వాళ్ళకు అక్కడ ఎంత బారాన అంటే 9% ఇంచుమించు 97% అక్కడ బారాన శాతం వాళ్ళు తింటున్నారు. మా వాళ్ళే, మా ఉపకులం బుడగ జంగాలు. అది ఇది కలిపితే 10 అవుతుంది. అదెందుకు ఆలోచిస్తలేరు ఆయన? అది మొత్తం కలుపుకుంటే 11% మా డిమాండ్ కావచ్చు. కానీ మాకు 9.99% మాకు వచ్చింది. అంటే 10% మాకు వచ్చిందన్న. మేము దీనికి గౌరవిస్తున్నాము. కింద చిట్ట చివరలు ఉన్నటువంటి ఉపకులం, ఎస్సీ అయినటువంటి ఉపకులాలకు, డక్కలలో కావచ్చు, చిందల్లో కావచ్చు, బుడగజంగాలు కావచ్చు, అందరికీ ఈరోజు గుర్తించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏబీసీ చేసింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వమే, అంటే ఎందుకంటే బీజేపీ ప్రభుత్వమే చాలా సందర్భాలు ఇది హెల్ప్ చేసింది. అండ్ రేపు సుప్రీంకోర్టులో కూడా ఆ తీర్పు రావడానికి కూడా మోదీ గారి కారణం అని, అది ఎస్సీ వర్గీకరణ అంశం పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన రోజు కూడా మందకృష్ణ మాదిగ గారు మోదీ గారికి కావచ్చు, అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు కూడా చెప్పారు కదా చాలా సందర్భాల్లో. మరి మీరేమంటారు? మీరేమో కాంగ్రెస్ పార్టీ అంటారు. సుప్రీంకోర్టు
ఒక న్యాయం అనేది ఉమ్. పార్టీలకు అతీతంగా ఉంటుంది. అవును. సుప్రీంకోర్టులో అంతకుముందు వేసిన ధర్మాసనము అది ఓడిపోయినాం. కానీ ఇప్పుడు 7గురు ఈ ధర్మాసనంలో 6 మంది జడ్జీలు ఈ తీర్పును జనాభా దశ ప్రకారము ఎవరు వాటా వాళ్ళు పంచుకోవాలి. ఇది వర్గీకరణ న్యాయమైన సోషల్ జస్టిస్ ప్రకారము ఒక సామాజిక న్యాయం గెలవాలని చెప్పి మంచి నిర్ణయం సుప్రీంకోర్టులో ఉన్న మేధావులు పార్టీలకు అతీతంగా ఇచ్చారు. దీంట్లో మోడీ యొక్కది ఏం లేదు, ఇంకోటిదో ఏం లేదు. కానీ దాన్ని అసెంబ్లీలో పాస్ చేయడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఇది వాళ్ళు గమనించుకోవాలి. అదే మరి మోడీ ఇప్పుడు అక్కడ ఆంధ్రలో కూటమి ప్రభుత్వం ఉంది కదా, బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి చేసినాయి కదా. మరి ఇప్పుడు మందకృష్ణ మాదేవ్ గారు టీడీపీ ప్రభుత్వం పైన, మోడీ ప్రభుత్వం పైన బరువు మోపి మా ఆంధ్రాలో చేయమనండి. మా ఆంధ్ర ప్రజలు, మా మాదిగలు ఉన్నారు కదా అక్కడ కూడా, మరి ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? కానీ తెలంగాణలోనే మాలలు దోచుకున్నారు, మాదిగలు బాగా నష్టపోయారు అని చెప్పేసి అందుకనే తెలంగాణలో అడుగుతున్నాం అని చెప్పి మందకృష్ణ గారు అంటా ఉన్నారు కదా. ఇంకోటి మీరు ఇంతకుముందు ఉప్పు కులాలకు సంబంధించి బుడగ జంగల్ వీళ్ళు అన్న కూడా ఇంకా దగ్గర పోయి వాళ్ళు లాభపడుతున్నారు కదా అని ఆలోచిస్తే ఏ రోజు కూడా అంటే మందకృష్ణ గారు ప్రధానంగా మా మాదిగ జాతి, మా మాదిగలు నష్టపోయారు అని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. అంటే ఉపకులాలకు సంబంధించి ఎక్కువ ప్రస్తావన కూడా వచ్చిన దాఖలాలు కనిపించలేదు. సో మీరు అన్న, మాదిగలకు ఉపకులాలు ఉంటాయి. అవును. మాతో తింటోళ్ళు ఉంటారు, మా దగ్గర వచ్చి ఉంటోళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చిందోళ్ళు అంటారు, డక్కలోళ్ళు అంటారు. ఇప్పుడు కదా వీళ్ళు మా ఉపకులాలే, మా రక్త సంబంధులు లెక్క. వాళ్ళు అన్న వాళ్ళ తాతలు తాంబూర వాయిస్తున్నాము అక్కడ తాత, వాళ్ళు అదే వాయించి వాయిద్యాలు చేసుకున్న అడక తినే నాన్న వాళ్ళు రాజ్యాంగ ఫలాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాల వల్ల వాళ్ళు జాబులు పొందొద్దా, విద్యాపరులు కావద్దా, ఆర్థికంగా సామాజికంగా న్యాయంగా పోవద్దా ముందుకు? ఈ యొక్క కమిషన్ లో ఈ కరెక్ట్ ఉన్నది. ఆర్థికంగా, రాజకీయంగా, లేకపోతే సామాజిక ఒక వ్యక్తుల పరంగా ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరీక్షించి చేసిన వర్గీకరణ అనేది. దీంట్లో సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయినా, ఎక్కడికి పోయినా ఈ వర్గీకరణ ఫెయిల్ కాదు. ఏబీసీ కరెక్ట్ న్యాయము ప్రజలకు చేయబోతుంది, ఎస్సీలకు, ఎస్సీ ఉపకులాలకు. దానికి నేను దామోదర్ రాజనరసింహ గారికి పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు మాదిగ అమరవీరుల పాదాలు కడిగిండు ఆయన. ఎవరు కడిగిరు? మినిస్టర్లు చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు మనం షేక్ హ్యాండ్ తీసుకొని ఈ కాలంలో ఒక కాళ్ళు కడిగిండు. అంత పెద్ద వాళ్ళ డాడీ మినిస్టరు, ఆయన మినిస్టరు, 60 ఏళ్ళు ఒకటే పార్టీ, 60 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీలు ఉన్న నాయకుడు ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన లోపల ఏది లేకుండా నా జాతి, నా ప్రేమ, నా బిడ్డలు అని చెప్పి వచ్చి ఇక్కడ కాళ్ళు గడవడం అంటే చిన్న భాష కాదు. ఆయనకు మేము మాదిగ జాతి తరపున అమరవీరుల యొక్క మరణం వృధా కాలేదు కాబట్టి వారికి మరియు వాళ్ళ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మేము చిత్తశుద్ధితో మేము ఉంటాం. ఆ పార్టీ వెనకాల మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 30 ఏళ్ల పోరాటంలో సో మందకృష్ణ గారిది కీలక పాత్ర. మందకృష్ణ 30 ఏళ్ళుగా సుదీర్ఘంగా ఈ పోరాటం లేకపోతే ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగేది కాదు అని చెప్పేసి మందకృష్ణ గారు చెప్పి ఆయన అర్చర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఎంఆర్పీఎస్ సంబంధించిన రాష్ట్ర నాయకులు కావచ్చు, అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు? ఒక్కడు అంటే నియంత, ఒక్కడు అనేది వేస్ట్. ఎందుకంటే నాయకత్వం నాకు తెలుసో తెలియదో చిన్న వయసునది. నాయకత్వం అంటే, నాయకుడు అంటే ముందుండి నడిపించేటోడు. వెనకాల ఎంతో మంది ఉంటేనే వాళ్ళకు మార్గదర్శిగా ఉండి ముందుకు గైడెన్స్ చేసుకుంటూ పోయేటోడు నాయకుడు. ఆయన ఒక్కడ పోయి చేస్తే కాదు. ఆయన వెనుక 32 లక్షల మాదిగలు ఉన్నారు, 59 ఉపకులాలు, మొత్తం 50 లక్షల వాళ్ళు ఉన్నారు. ఇందులో అమరులు ఉన్నారు. వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు వాళ్ళ కుటుంబాలను పరామర్శించింది లేదు, వాళ్ళకు ప్రభుత్వం పరంగా వాళ్ళని ఆదుకున్నది లేదు, వాళ్ళకి ఇండ్లు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఏవి లేవు. నేను చచ్చిపోయాను. ఈ రోజు నువ్వు చనిపోమని నీ బిడ్డలు అవును మా దామోదర రాజనరసింహ గారిని పట్టుకొని నువ్వు మాదిగా కాదంటే మరి ఏ కులమో నువ్వు చెప్పాలి. మరి వాళ్ళ తండ్రి ఎక్కడ ఉన్నాడో చెప్పాలి. మరి మాదిగా కావు, మా మాదిగా డప్పును అవమానిస్తున్నట్టు. డప్పు మా కళనే కావచ్చు, డప్పు మా వాణిజ్యమే కావచ్చు, కానీ ఇంకా నేను డప్పులే కొట్టుకోవాలా అన్న? నేను అరే మా తాత కొట్టిండు, మా అయ్య కొట్టిండు, అందరు కొట్టిండు, నేను కూడా అదే కొట్టానా అన్న? అరే ఇది ఎక్కడ న్యాయమన్నా? వాళ్ళ కొడుకు డాక్టర్ అవుతాడు, అలా బిడ్డ ఇంకా ఉపకులాలను చేసుకుంటారు. ఇదేంది? మేము ఇంకా డప్పులు చెప్పులు ఇదే నాన్న? మేము చెప్పులు కొట్టుకుంటోళ్ళమే, డప్పులు కొట్టుకోలేమే. కానీ మందకృష్ణ మాదే గారు కోట్లకు ఉండొచ్చు, మా దగ్గర రూపాయలు లేవన్నా. బస్ కిరాయి లేకుండా బస్సులలో వచ్చినామన్నా, మా మాదిగా అమరవీరులకు స్మరణ సభ చేస్తున్నామని మేము వాళ్ళకు కాలు మొగదమ్మని వచ్చినాం. ఆయన ఎక్కడ చేసిండన్నా? ఎవరు కాలు కడిగిండన్నా? అరే మన అందరు ఏడుస్తారు, అందరు దుడుస్తారు, అందరికి నటన వస్తుంది. కానీ ప్లీజ్ అన్న, పెద్ద నాయకుడు, జాతి నాయకుడు గ్రహించుకొని అందరితో కలిసి పోమాను. మా రాజనరసింహ గారిని, ఒక మినిస్టర్ గారిని అంత కించపరిచి మాట్లాడడం తప్పు. ఎందుకోసం చెప్తున్నా అంటే ఆయన పాపము, ఆయనకు అవసరం లేదు వర్గీకరణ చేసి, అవసరం కూడా లేదు ఆయనకు. కానీ
ఆయన భుజకంధాల పైన వేసుకొని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఒక మంచి అడ్వకేట్ని పెట్టి అక్కడ కేసు గెలుచుకొని వచ్చి తర్వాత వెంటనే అసెంబ్లీలో ప్రకటన చేసి ఆ తర్వాత ఇంత పెద్దగా అలా స్మరించుకొని అమరవీరుల కాలుగాడికి ఉద్యమ నాయకులు అందరిని కలుపుకొని పోయి పని చేస్తుంటే ఆయన కాలాల కట్టెలు పెట్టుడు ఏందన్న ఆయనది నాకు అర్థం కాదు అన్న మందకృష్ణ అని కాలు మొక్తేనే నువ్వు చేసినవే నువ్వు జాతి నాయకునివి పెద్ద నాయకునివే నీకు దండం పెడతాను అన్న అందరం కలిసిపోదామన్న ఇట్లా కాదన్న ప్లీజ్ అన్న మమ్మల్ని తిట్టకు నువ్వు తిట్టిపించుకోకే మీరు తిట్టినా మేము మౌనంగా ఉంటున్నామన్న అర్థం చేసుకోండి మీరు చాలా అనిశ్చిత వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదు దామోదర్ దళారుల నాయకుడు అంటారు అది తప్పన్న అట్లా అనద్దన్న మన జాతి నాయకుడు అన్న ఆయన కూడా మీరు కూడా ఒక అసెంబ్లీకి మంత్రిగా అయ్యో లేకపోతే పార్లమెంట్కి పోయో ఇటువంటి పథకాలు ఇంకా తినరన్నా మా కులాలకు మమ్మల్ని బాగుపరుచుకున్నా మీకు దండం పెడతా నీ కాలుముక్తనే సో చెప్పండి అట్ట 1,00,000 డప్పులు వేల వంతుకాల కార్యక్రమం కూడా నెక్స్ట్ ఉండబోతుంది సో దీని గురించి ఏం చెప్తారు అన్న 1,00,000 డప్పుల కన్నా 1,00,000 బుక్కులు మేలు నేను ఖచ్చితంగా చెప్తున్నా కుల వృత్తి ఎంత ముఖ్యమో కానీ 1,00,000 బుక్కులను 1,00,000 మందికి పంచి 1,00,000 మంది ఒక యువతను ఆ బుక్కులు చదువుకొని చైతన్య పరులను చేసి ఒక జాగృతి చేసి సమాజానికి మంచి సేవలు అందించే దిశగా బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ ఆ రోజు డప్పును నమ్ముకోలే అన్నా లేకపోతే ఇంకో వాళ్ళ కుల వృత్తిని నమ్ముకోలేనన్నా జ్ఞానాన్ని నమ్ముకుండు చదువుని నమ్ముకుండు బుక్కులను చదివిండు ఆ తర్వాత రాజ్యాంగాన్ని అందించిండు ఆ రాజ్యాంగం 1,00,000 డప్పులు 1000 గొంతులు కాదన్నా అది ఆవేదన నీకు కరెక్టే కావచ్చు నేను మీరు మీ కొడుకును నేను కొడతాం మరి అలా కొడుకును కొట్టమని నచ్చి డప్పు నిజంగా ఏమంటాడు కదా మాదిగనా మా దామోదరు మాదిగనా అని సరే ఆయన మాదిగనా కాదా కదా సంగతి నేను రియల్ మాదిగా మాది మెదక్ జిల్లా నేను పక్క చెప్తున్నా నీ కొడుకుని రమ్మను నేను వస్తా చలో ఇద్దరం కొడదాం ఎన్ని చాలీలు కొడతావో కొడతాడో దమ్ముంటే రమ్మని సవాల్ విసురుతున్నా వచ్చి దప్పు కొట్టమని అని ఇంకా దప్పులు కొట్టాలి చెప్పులు కుట్టాలి కృష్ణ గారు డప్పే మా గుండె సప్పుడు కాబట్టి డప్పుతోనే మేము తెలుపుతాం ప్రభుత్వానికి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మరి డప్పు కాకపోతే ఇంకేమంటే మీరేమో బుక్కులు అనేది అంటున్నారు ఒక ఉద్యమ నాయకునిగా మందకృష్ణ మాదయ్య గారికి నేను చెప్తున్నా సెల్యూట్ చెప్తున్నా కానీ మా కుల వృత్తిని డప్పును వాడుకొని మా చేసి ఆయన మాత్రం కొడుకును డాక్టర్ చేయొచ్చు బిడ్డను ఐఏఎస్ చేయొచ్చు ఆయన మాత్రం కోట్లు బంగ్లాలలో ఉండొచ్చు ఇన్నోవా కార్లు తిరగచ్చు మమ్మల్ని ఏమో పిచ్చి కుక్కలు లెక్క కాల పెట్టుకొని చచ్చిపోమంటుండ ఆ సభ పెట్టి డబ్బులతోని తొక్కిసలాట చేసి రేవంత్ రెడ్డితో ఒక లాఠీ చార్జ్ చేయించి మళ్ళీ వాళ్ళిద్దరు అందరూ మళ్ళీ మోడీతో లేకపోతే ఇంకేదో చేయించి మమ్మల్ని పానాలు చేయడానికి ఇవన్నీ కథలు పడుతున్నాయి ఇది వచ్చిన వర్గీకరణను సాగతించమనండి ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మేధావులను తయారు చేయమనండి మా ఉపకులాలు ఈ చిట్ట చివరిలో ఉన్న ఒక ఉపకులాలను కూడా ఆర్థికంగా ఇప్పుడు 5,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ స్మరణ సభ కాళ్ళు కడిగిరన్న ఈయనకి ఎందుకన్నా ఈ ఆలోచనలు ఇంకా పాత ఆలోచనలు ఆయన కొత్త నవయుగం అన్న ఇది పాత జీవితం వదిలేసి కొత్త నవయుగం రమ్మను ఆయన చెప్పినంత వయసు కాదు నాది ఇక నాకు బరాబర్ చేస్తున్నాను నేను మేము ఉద్యమము 10-20 నుంచి మేము కూడా చేస్తున్నాం బుడ్డపురం నుంచి ఇంకా గూండాలను రౌడీలను ఈ చేయకమని మా మాదిగా మంచి మేధావులను చేయమని మంచి బాబాసాహెబ్ అంబేద్కర్లను తయారు చేయమని ప్లీజ్ అన్న మందకృష్ణ మాదిగా అన్నది అది డప్పు మేము అవమానిస్తలేమన్నా మా డప్పు మాదే లేకపోతే అలా కొడుకుని రమ్మని ఆయన నేను ఇద్దరం కొడతామంటున్నా కదా ఇక నేను మందకృష్ణ అన్న మా అన్న ఎప్పుడు కొట్టగా నేను చూడలే కొత్తగా భుజానికి వేసుకుంటాడు డొడ్డ అంటాడు నాకు నాకు ఏం చెప్పాడు నాకు అర్థమే కాదు అసలు డప్పు ఏం చాలు కొడతాడు కూడా తెలియదు ప్లీజ్ అందరినీ పక్కతో వట్టేయకు ప్రజలు చైతన్య పరులు అయ్యారు ప్రజలకు అన్ని తెలుసు మాదిగోళ్ళు మబ్బ పెడితే మందు దాపితే పండుకుట్టోళ్ళు కాదు మాదిగోళ్ళు ఆది జాంబవంతులు వారసులు వాళ్ళకు అన్ని తెలుసు మేధావులు సైంటిస్టులు మేము తోలుని తీసి ఎడ్లను చీరి వీడితోని ఏమేమో చేసిన వాళ్ళమన్నా అయినా అన్ని చరిత్ర అన్నకు తెలుసు ఇంకా మమ్మల్ని ఇంకా అరే అట్టనే ఉండరు కాపల దగ్గర బాంచన్ అట్టేలా నమస్తే కళ్ళకు పైసలు దెబ్బ కొట్టినా ఇదేనా అన్నమ్మది దండం పెడితే మమ్మల్ని మంచి చదువుకుంటాడు మంచి ఇంకా ఈ ప్రభుత్వంకి నేను నమ్ముతున్నా రియల్గా ప్రభుత్వము దళితుల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉన్నది ఆ రోజు సప్లాన్ తెచ్చింది దామోదర్ రాజనరసింహ మీరు ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ ఆడ ఏమంటారంటే ఇటు మందకృష్ణ గారికి వాంటెడ్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాయన మందకృష్ణ విమర్శిస్తున్నారు అని చెప్పేసి చెప్తాను మీరు డప్పు కొట్టి మాకు డప్పులు వద్దు బుక్కులు అంటారు మంచిగా ఉంది కానీ ఇప్పుడు చూసేటోళ్ళు కూడా మీరు రాజనరసింహ దామోదర్ రాజనరసింహ పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి ఇదే అంటారు కదా ఈ చుట్టూ కాంగ్రెస్ కండవాలు ఉన్నాయా మాదిగా అంటే మందకృష్ణ మాది కావచ్చు ఇక్కడ అన్న ఉన్నారు అన్న మీ పేరేమన్నా మొగలయ్య మాది ఎక్కడ మహబూబ్ నగర్ అంటే మాదిగలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా ఆ జిల్లా నుంచి వచ్చిన మొగలన్న అయ్యే కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్పడానికి వచ్చినామా ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము స్మరణ సభ చేస్తుంది అమరవీరులది అంటే మేము అమరుల
ప్రాణాలు కాపాడుకోకపోయినా వాళ్ళ ఆత్మ శాంతి చేకూరుద్దామని వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిమే పోసుకుందామని వచ్చినామన్నా. వాళ్ళ కుటుంబాలని కాళ్ళు కూడా కడిగి నెత్తిమే పోసుకుంటామన్నా. ఆయన పోసుకోమన్నా ఫస్ట్ ఇవన్నీ కాదన్నా. ఆ వర్గీకరణ కోసం చచ్చిపోయిన వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిమే పోసుకోమను. ఆయన పాదాభివందనాలు చేస్తాను. చచ్చేదాకా మందకృష్ణ బూట్లు దుడుచుకుంటా